షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, ఇదన కృపావాక్యము చూసుకుందాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలుడు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. బలు అర్పించడానికన్నా ఆయన ఆజ్ఞ గైకోవడము శ్రేష్టము. మరి ఆయన మాట వినడము, అవి పొట్టేళ్లకు కొవ్వు అర్పించడం కన్నా ఆయన మాట వినడము శ్రేష్టమని అలనాడు సౌలు రాజుకు సెలవిచ్చాడు మరి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా. నిజముగా 12 గోత్రాలలో అల్పమైన గోత్రము బెన్యామీను, చివరి గోత్రములో నుంచి అల్పమైన మరి కుటుంబంలో నుంచి ఒక ఉన్నతమైన స్థానం కలిగించడానికి కొరకు సౌలు రాజును పరలోకపు తండ్రి ఎన్నుకున్నప్పుడు, అయ్యా నేను అల్పమైన వాడిని కదా, నా గోత్రం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది అని పలికిన రాజు ఒకసారి రాజు అయ్యాక తనలో అహంకారం పెరిగిపోయింది, తనలో గర్వం పెరిగిపోయింది. సో ప్రవక్తల మాటలకు ఆయన సెలవివ్వడం లేదు, ఆ ప్రవక్తల మాటలకు ఆయన చెవి ఒగ్గడం లేదు. సో అమాలేకీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి అమాలేకీయులు మొత్తం నిర్మూలన చేయము, మొత్తం నాశనం చేయము, మొత్తం దానికి కాల్చివేయమంటే అక్కడ కొవ్విన బలిసిన ఎద్దులను తీసుకొని వచ్చాడు. ఏంటయ్యా ఆ రంకెలు వినబడుచున్నాయి అంటే, ఇవి యెహోవాకు బలిర్పించడానికి అంటున్నాడు. ఎవరికి కావాలి బలి? నీవు ఆయన ఆజ్ఞ గైకోవడం శ్రేష్టము. ఆయన ఆజ్ఞను సెలవిచ్చాడు. అమాలేకీయులను నిర్మూలన చేయమన్నాడు. నువ్వు ఆ పని చేయాల్సింది. నువ్వు ఎదురు సమాధానం చెప్తున్నావు, అది సోద చెప్పిన దాంతో సమానము. కాబట్టి మాట వినడము శ్రేష్టము. బిడ్డలారా, లోతు వారి ఏమి జరిగిందో మనం విన్నాం కదా. వెనుకకు తిరిగి వచ్చి చూడొద్దన్నది చెప్పాడు పరమ తండ్రి. వెనుకకు తిరిగి చూసింది ఉపశమనమైంది. అదేవిధంగా ఒక యవనస్తున్న ప్రవక్తకు యెరోబాముకు హెచ్చరిక చేయడానికి వెళ్ళినప్పుడు, అక్కడ నువ్వు భోజనం చేయొద్దు, అక్కడ నువ్వు బహుమానములు తీసుకోవద్దు, నువ్వు వెళ్ళిన దారిలో రావద్దు, వేరే మార్గంలో వెళ్ళాలి అంటే మళ్ళీ అతను వేరే ప్రవక్త మాటలకు లోబడి తన జీవాన్ని కోల్పోయాడు. సింహం వచ్చి తనను చంపివేసేసింది. సో ఆ రీతిగా పరమ తండ్రి ఆజ్ఞ సెలవిచ్చిన ఆజ్ఞను గైకోవడం శ్రేష్టము బిడ్డలారా. ఆయన మాట వినడము అది శ్రేష్టము బిడ్డలారా. కాబట్టి ఆయన మాట ప్రకారము నడుచుకోవాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. నజరుడైన యెహోవా మెస్సీయ కూడా చెప్పింది అదే. నా మాటలు గైకోనండి, నా మాట ప్రకారం జీవించండి, నా మాట ప్రకారం మీ జీవితాలను మీ కుటుంబాలకు కట్టుకోండి, అప్పుడు మీరు వర్ధిల్లుతారని వాగ్దానం ఇచ్చాడు. అటు వాగ్దానం మనము స్వతంత్రించుకుందాము. పరమ తండ్రి ఈ మాటలు ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, నీ ఆజ్ఞ గైకోవడము శ్రేష్టము తప్ప నాయన పొట్టేళ్ళ కొవ్వు అర్పించడము కాదు నాయన. నీ మాటకు వినకపోవడము సోద చెప్పిందంతో సమానమని ఆ యొక్క హెచ్చరికను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా జీవితాల్లో మేము మీకు లోబడి జ్ఞానము దయచేయమని యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.